కోరుకుంటున్నాను. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని డిఎల్ఎన్ఆర్ పాఠశాలలో జరిగిన విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమ్మేళన కార్యక్రమంలో కోవూరు శాసనసభ్యులు ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత తల్లులకు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యకు ప్రాధాన్యత ఇచ్చి తల్లికి వందనం, విద్యార్థులకు విద్యా కిట్లను పంపిణీ చేసి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకంపై ఫిర్యాదులు చేయడంతో వంటశాలకు వెళ్లి భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడికి ఈరోజు దారిలో వాడుకోకుండా ఏదైతే మీ భవిష్యత్తుకు పనికొస్తుందో దాన్ని మాత్రమే మీరు వాడుకోవాలని, దానికి స్కూల్లో ఉన్నంతసేపు టీచర్ల సంరక్షణలో ఎలా పిల్లలు ఉంటారో ఇంట్లో ఉన్నంతసేపు తల్లిదండ్రులు కూడా వాళ్ళని సంరక్షించే విధంగా చూసుకోవాలని, స్కూల్కి వెళ్తున్నారులే పిల్లలు ఇంటికి వచ్చేస్తారు ఆ తర్వాత ఏముందులే అని ఏ తల్లిదండ్రులు వాళ్ళని వదలకూడదు. ఒక తల్లిగా ముఖ్యంగా నేను మీలాగే ఒక తల్లిని, మన బిడ్డని మగ బిడ్డైనా ఆడబిడ్డైనా ఏ బిడ్డైనా తను రాబోయే రోజుల్లో తన జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఆత్మవిశ్వాసంతో ఎన్నిసార్లు పడిపోయినా పైకి లేపే తత్వం ఒక తల్లే ఒక బిడ్డకి ఇవ్వగలదు అని చెప్పి మీ అందరికీ నేను ఇక్కడ ఉన్న తల్లులకు అందరికీ చెప్తున్నాను. మీ చేతుల్లో పెడుతున్నాం. తల్లిదండ్రుల కన్నా మీ దగ్గర ఎక్కువ సమయం ఉంటున్నారు వాళ్ళు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి క్లాస్లో ప్రతి బిడ్డ ఏం చేస్తున్నాడో, ఎలా చదువుతున్నాడో తెలుసుకోవాల్సిన బాధ్యతలు మీకున్నాయి.